ఆ! ఏంటి కిషోర్ లాస్ట్ 2-3 డేస్ కనిపించలేదు? 2 డేస్ బ్యాక్ చాలా రోజులైంది గదా అని జస్ట్ 50 పానీపూరీలు తిన్నా అంతే. 50 పానీపూరీలు తిన్నావా? అడ్డం పడ్డా డాక్టర్. మోషన్‌లు. అమ్మా! అందుకే అడ్డం పడ్డావు మరి. ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటది. ఫుడ్ పాయిజనింగా? Yes, of course. Food poisoning లో you can have severe dehydration because of uncontrolled vomitings and diarrhea or loose motion. రిస్కా? తిన్నావుగా మరి 50 పానీపూరీలు. దానివల్ల కడుపులో వచ్చిన టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళాలిగా. సో ఇట్స్ అ న్యాచురల్ మెకానిజం ఇన్ విచ్ ద బాడీ ఇస్ ట్రైయింగ్ టు పుష్ అవుట్ ఆల్ ద టాక్సిన్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్టీరియా ఆర్ వైరస్ కన్నా కూడా ఫాస్ట్ గా వాటర్ లాస్ అవ్వటం. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లోనో ఎల్డర్లీ పీపుల్లోనో డీహైడ్రేషన్ ఇంకా సివియర్గా ఉంటుంది. డీహైడ్రేషన్ సిమ్టమ్స్ ఏంటి? డ్రై మౌత్, లెస్ యూరిన్, సివియర్ వీక్నెస్, నుంచోలేకపోవటం లేదా కళ్ళు తిరిగి పడిపోవటం, ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే తింటం ఆపేస్తారు, వాటర్ కూడా సరిగా తాగరు. అది సిచ్యువేషన్ ఇంకా వర్సన్ చేస్తుంది. మీకు ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఓఆర్ఎస్ ఆర్ కొబ్బరి నీళ్ళు లాంటి ఎలక్ట్రోలైట్స్ రెగ్యులర్గా తాగుతుండాలి. అలా అని మంచినీళ్ళు కూడా తాగాలి. ఒకవేళ సివియర్ వామిటింగ్స్ అవుతున్నాయి, మీరు నోటితో తాగలేరు అంటే వెంటనే హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవటం ఇస్ ఐడియల్. ఫుడ్ పాయిజనింగ్ లో మెడిసిన్ ఎంత ఇంపార్టెంటో హైడ్రేషన్ అంతకంటే ఇంపార్టెంట్. సో మీకు ఫుడ్ పాయిజనింగ్ అయినట్టు అనిపిస్తే తప్పకుండా వెంటనే నన్ను కన్సల్ట్ అవ్వండి.